హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా రైల్వే నుండి నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి ఏఎల్పి రావడం జరిగింది, అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ కూడా రావడం జరిగింది. రీసెంట్గా ఆర్ఆర్బి మనకి ఆర్పిఎఫ్ రావడం జరిగింది. ఈ ఆర్పిఎఫ్ అనేవి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే 4660 పోస్టులు అండి. మనకి ఎస్ఐ చూసినట్లయితే 452 పోస్టులు, కానిస్టేబుల్ చూసినట్లయితే 4208 పోస్టులు, ఓవరాల్గా 4660 పోస్టులు. అయితే ఈ నోటిఫికేషన్లకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఈ నోటిఫికేషన్లో విజయం సాధించాలంటే మనం ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఈ ఆర్పిఎఫ్లో కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కానీ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత పిఈటి, పిఎంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీని యొక్క డీటెయిల్స్ అనేవి నేను బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకెవరైనా వాచ్ చేయకపోతే అది వాచ్ చేయండి. మనకి ఎగ్జామినేషన్ సిబిటిలో మనకి జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ దాన్ని అర్థమెటిక్ అంటారు 35 మార్క్స్ ఉంటుంది. అయితే ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంది ఏంటంటే అర్థమెటిక్ నుండి 35 మార్క్స్ ఎలాగా మనం గెటింగ్ చేయాలి, మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క సిలబస్ ఏంటనేది ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 మార్క్స్ అండి. 35 మార్క్స్కి మనం గెయిన్ చేయాలంటే వాట్ సిలబస్ అనేది ఏంటని తెలియాలండి. పిన్ టు పిన్ మనకి సిలబస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూసినట్లయితే సేమ్ అండి. ఆర్పిఎఫ్, ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఒకటే సిలబస్, బట్ వేర్ క్వశ్చనింగ్, వేర్ డిఫికల్టీ లెవెల్లో మనకి వేరే అవుతుంటుంది. మనకి ఎందుకు అంటే కానిస్టేబుల్ అనేది 10th క్వాలిఫికేషన్తో వస్తుంది కాబట్టి డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఎస్ఐకి వచ్చినట్లయితే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ ఎస్ఐ పోస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మనకి డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక ఫస్ట్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రైల్వేలో వన్ ఆఫ్ ది కీ చాప్టర్ అనేది నెంబర్ సిస్టమ్ అండి. మనకి ఈ నెంబర్ సిస్టంలో ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, నెంబర్కి రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ డెసిమల్, ఓల్డ్ నెంబరు, ప్రైమ్ నెంబరు, తర్వాత మనకి ఇందులో నియర్లీ ఒక 15 మోడల్స్ వరకు ఉంటాయండి. ఆ 15 మోడల్స్ కూడా పర్ఫెక్ట్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఈ నెంబర్ సిస్టమ్ నుండి మనకి చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయండి. రైల్వేలో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నెంబర్ సిస్టంలో మనకి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. ఈ నెంబర్ సిస్టంలో మనకి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరీస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేకపోతే డివిజిబిలిటీ రూల్ మీద కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అన్నీ ఇందులోకి వస్తాయండి. ఇక్కడ నెంబర్ సిస్టంలో చూసినట్లయితే మీరు నెంబర్ సిస్టంలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, తర్వాత డెసిమల్స్ అండి, డెసిమల్స్, ఓకేనా, అండ్ ఫ్రాక్షన్స్. నెంబర్ సిస్టంలోనే హెచ్సిఎఫ్, ఎల్సిఎం వస్తుంది, డెసిమల్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ వస్తాయి. ఇలా ఈ 3 టాపిక్స్ కూడా ఈ నెంబర్ సిస్టమ్ అనేది వస్తాయండి. దీన్ని మనం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అని వేరియస్ బుక్లో చదువుకుంటున్నాం. ఈ నెంబర్ సిస్టమ్ మనం బాగా వస్తే ఖచ్చితంగా ఈ ఒక్క నెంబర్ సిస్టమ్ నుండి మినిమము 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్గా ఈ నెంబర్ సిస్టమ్ నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది నేను మరి కాసేపట్లో చెప్తానండి. తర్వాత దీనికి రిలేటెడ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్కి మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వస్తే మనకి దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ అండి, తర్వాత యావరేజెస్ అండి. యావరేజెస్ నుండి చాలా చాలా ఎక్కువ క్వశ్చన్ రావడం జరుగుతుంది.
తర్వాత ఏజెస్ అండి, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, రేసెస్ అండ్ ప్రపోర్షన్స్. ఇది ఓవరాల్గా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సిలబస్ అండి. తర్వాత మూడోది ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి క్వశ్చన్ అనేది రావడం జరుగుతున్నాయండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో వస్తే 2 క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 క్వశ్చన్. ఇలా మనకి ఈ ఇంట్రెస్ట్ టాపిక్ నుండి మినిమం 3 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఇంకో కాన్సెప్ట్ ఏముంటుందంటే డిస్కౌంట్ ఉంటుందండి. ఈ డిస్కౌంట్ నుండి కూడా మనకు రావడం జరుగుతుంది. డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్. ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ కూడా ఉంటుంది, దీని కంటిన్యూషనే. తర్వాత ఏమొస్తుందంటే మార్కెట్ ప్రైస్ వస్తుందండి. తర్వాత పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ చూసినట్లయితే ఈ పర్సంటేజ్ టాపిక్ నుండి మనకి రెగ్యులర్గా క్వశ్చన్ ఖచ్చితంగా ఏ పేపర్ చూసుకున్నా పర్సంటేజ్ నుండి క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ ఉండట్లేదండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పర్సంటేజ్ నేర్చుకోవాలి. పర్సంటేజ్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. దీని కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్. సింపుల్గా ఈ 3 టాపిక్ ఏమంటారంటే పర్సంటేజ్ ఫ్యామిలీ అంటారండి. ఇది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలండి. ఈ చాప్టర్స్ నుండి క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ లేదు. తర్వాత నెక్స్ట్ టైం ఫ్యామిలీ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి మేజర్గా చూసుకోవాల్సింది రిలేటివ్ స్పీడు, తర్వాత ట్రైన్స్ అండి. ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, నెక్స్ట్ రేసెస్ అండి. ఇవి మనకి ఖచ్చితంగా ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో చూసుకోవాలి. తర్వాత మనకి టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్లో చైన్ రూలు, మనకి పైప్స్ అండ్ సిస్టమ్ వస్తుందండి. ఇది మనకి అర్థమెటిక్లో సిలబస్. ఇంకా మేజర్గా అర్థమెటిక్లో డేటా ఇంటర్ప్రిటేషను మీకు రైల్వేలో ఖచ్చితంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి క్వశ్చన్ లేకుండా అస్సలు క్వశ్చన్ పేపర్ ఉండట్లేదండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు దీని యొక్క వెయిటేజ్ చెప్తాను. ఆ వెయిటేజ్ చూసిన తర్వాత ఎంత ఇంపార్టెంటా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి లైన్ గ్రాఫ్ ఉంటుంది, బార్ గ్రాఫ్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుందండి. ఈ టాపిక్స్ నుండి మనకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి. తర్వాత మీకు మెన్సురేషన్ అండి. మనకి మెన్సురేషన్ నుండి మెన్సురేషన్లో 2D ఉంది, 3D ఉంది. 2D ఉంది, 3D ఉంది. ఎక్కువగా రైల్వేలో మనకి 2D నుండే క్వశ్చన్లు వస్తున్నాడండి. 3Dలో వస్తున్నాడు కానీ 1-2 వస్తున్నాడు రేర్గా. బట్ 2Dలో ఎక్కువ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెన్సురేషన్. తర్వాత జామెట్రీ అండి. జామెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జామెట్రీలో చూసినట్లయితే మనకి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. లాస్ట్ 5 yearsలో లాస్ట్ నోటిఫికేషన్లో ఓవరాల్గా ఈ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం ఇచ్చారనేది కూడా డిస్కస్ చేస్తామండి. వెయిటేజ్, తర్వాత మెన్సురేషన్, జామెట్రీ, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషను, తర్వాత ఆల్జేబ్రా, ట్రిగనోమెట్రీ. ఇది మనకి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సిలబస్ అండి. ఇంకా ప్రీవియస్ ఇయర్గా మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో అసలు ఈ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అనేది చూసినట్లయితే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ చూసి లాస్ట్ పేపర్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం ఇచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేసామండి. బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ నుండి ఓవరాల్గా 5 షిఫ్ట్లో లాస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 5 షిఫ్ట్లో జరిగిందండి. ఆ 5 షిఫ్ట్లో మనకి బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ నుండి టోటల్గా 5 షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే బార్ గ్రాఫ్ నుండి 6 క్వశ్చన్ రావడం జరిగింది, లైన్ గ్రాఫ్ నుండి 6 క్వశ్చన్ రావడం జరిగిందండి. తర్వాత యావరేజెస్ అండి. యావరేజెస్ చూసినట్లయితే 12 క్వశ్చన్స్ ఉన్నాయి. యావరేజెస్ 12 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఓవరాల్గా 5 షిఫ్ట్లో 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యావరేజెస్ ఎంత ఇంపార్టెంటో చూడండి రైల్వేస్లో. తర్వాత జామెట్రీ నుండి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ నుండి 12 క్వశ్చన్స్ రావడం జరిగిందండి.
అదేవిధంగా మెన్సురేషన్ 11 క్వశ్చన్స్ వచ్చాయండి. తర్వాత నెంబర్ సిస్టమ్ చూడండి, నెంబర్ సిస్టమ్ 16 క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. ఈ నెంబర్ సిస్టమ్ చూడండి, నెంబర్ సిస్టంలో 16 క్వశ్చన్లు వచ్చాయండి, 16 క్వశ్చన్లు. తర్వాత పర్సంటేజ్ నుండి 10 క్వశ్చన్లు వచ్చాయండి, 10 క్వశ్చన్లు. తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ ఏజ్ అండి, ఏజెస్ మీద మనకి 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ఓవరాల్గా అన్ని షిఫ్ట్లో ఇది కానిస్టేబుల్ పేపర్ అండి, కానిస్టేబుల్ పేపర్. తర్వాత ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ నుండి 1 క్వశ్చన్ రావడం జరిగింది. డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ నుండి మనకి చెప్పానండి, ప్రాఫిట్ అండ్ లాస్లో కంటిన్యూస్గా వచ్చేదే మనకి డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ అండి. దానిలో మనకి 4 క్వశ్చన్ రావడం జరిగింది ఓవరాల్గా. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి మనకి చూసినట్లయితే 14 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుండి మనకి 11 క్వశ్చన్స్ రావడం జరిగిందండి, 11. తర్వాత సింప్లిఫికేషన్ చూడండి, మీకు సింప్లిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింప్లిఫికేషన్ నుండి ఓవరాల్గా 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే సింప్లిఫికేషన్ వేరేగా టాపిక్ ఏం కాదండి. ఈ సింప్లిఫికేషన్ ఏంటంటే బార్డ్మోస్ రూల్ బేస్ చేసుకొని, నెక్స్ట్ సింప్లిఫికేషన్లో డివిజిబిలిటీ రూల్ బేస్ చేసుకొని, ఆల్జీబ్రాకి ఇంక్లూడ్ చేసుకొని, ఈ సార్ట్స్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఈ సింప్లిఫికేషన్. మీరు సింప్లిఫికేషన్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎక్కువ మార్కులు వస్తాయండి. సింప్లిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఇది మనకి లాస్ట్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్కి ఉన్న వెయిటేజ్ అండి. ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో చూడండి. ఓవరాల్గా 13 క్వశ్చన్స్, 13 దీనిలో ఒక సింప్లిఫికేషన్ నుండి 20 వచ్చాయి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో 11 వచ్చాయి, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 14 వచ్చాయి, డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ నుండి 4 వచ్చాయి, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ నుండి 1 వచ్చింది, పర్సంటేజ్ నుండి 10 క్వశ్చన్స్ వచ్చాయి, నెంబర్ సిస్టమ్ నుండి 16, ఇంట్రెస్ట్ నుండి 12. ఇక్కడ చూడండి, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి, డేటాస్ బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ నుండి ఎన్ని వచ్చాయి చూడండి, 6 వచ్చాయండి. అది ఇంపార్టెంట్. యావరేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ 35కి మినిమము 30+ వస్తాయండి. 35 రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే మీకు 35 వస్తాయి. మీరు సింపుల్గా మీరు ఈ టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మినిమం 30 వస్తాయండి. మినిమం 30 మార్క్స్ మీరు అటెండ్ చేయగలుగుతారు. అయితే దీనికి సోర్స్ ఏంటి, ఇవి ప్రిపేర్ అవ్వడానికి సోర్స్ కూడా చెప్తానండి. ఈ మ్యాథ్స్కి నేను ఆల్రెడీ ఒక బుక్ కూడా చెప్పడం జరిగింది, అదే ఐరైజ్ ఇన్స్టిట్యూట్ బుక్ అండి. ఐరైజ్ ఇన్స్టిట్యూట్ తెలుగు మీడియం వాళ్ళకి ఐరైజ్ ఇన్స్టిట్యూట్ బుక్ చెప్పడం జరిగింది. అదే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే గగన ప్రతాప్ సార్ బుక్ క్లాస్ నోట్స్ అండి, లేదా రాకేష్ యాదవ్ క్లాస్ నోట్స్, పినాకిల్ అనేవి పినాకిల్ సిరీస్లో న్యూ ఎడిషన్ తీసుకురావడం జరిగింది రీసెంట్గా ఆర్ఆర్బి కోసమే. ఆ బుక్స్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా డెఫినెట్గా మీకు యూజ్ఫుల్ ఉంటుంది. నేను దాన్ని స్టడీ చేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మనకి అర్థమెటిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. మీకు రెగ్యులర్గా టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.